మిసెస్ ఇండియా పోటీల్లో నూజివీడుకు చెందిన శ్రీమతి రాజ్యలక్ష్మి విజేతగా నిలిచారు. మిసెస్ ఇండియా పోటీల్లో మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్, మిసెస్ ఎంపవరింగ్, మిసెస్ పాపులర్ అవార్డులు దక్కించుకున్న ఘనత నూజివీడుకు చెందిన వైద్యురాలు వై రాజ్యలక్ష్మికి దక్కింది. ప్రస్తుతం రాజ్యలక్ష్మి పట్టణంలోని జనతా హాస్పిటల్లో డెంటిస్ట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. దేశవ్యాప్తంగా 60 మంది పోటీల్లో పాల్గొనగా వై రాజ్యలక్ష్మి విజేతగా నిలిచారు. ఈ నెల 12వ తేదీన శంషాబాద్ సిటాడెల్ హోటల్లో నిర్వహించిన మిసెస్ ఇండియా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2025 గ్రాండ్ ఫినాలేలో 40 సంవత్సరాల వయసు పైబడ్డ కేటగిరీలో జరిగిన గ్రాండ్ ఫినాలేలో 60 మంది వివాహితులు పాల్గొనగా మిసెస్ ఆంధ్రప్రదేశ్ గా రాజ్యలక్ష్మి ఎంపికయ్యారు. ప్రపంచానికి మహిళా శక్తిని ప్రాధాన్యతను తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ పోటీల్లో పాల్గొన్నట్లుగా రాజ్యలక్ష్మి తెలిపారు. మహిళను తక్కువ చేసి మాట్లాడుతున్న సందర్భంలో మహిళ ఒక శక్తి అని చాటి చెప్పడానికి ఈ పోటీల్లో పాల్గొన్నట్లుగా ఆమె తెలిపారు. మహిళలు పురుషులు సగభాగమని, కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటూ జిల్లా, రాష్ట్ర, దేశ గౌరవాన్ని పెంపొందించాలని ఆమె ఆకాంక్షించారు. మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ గా అరుదైన గౌరవం దక్కించుకోవడం సంతోషంగా ఉందని, నూజివీడు పేరును ప్రపంచానికి తెలియజేయడమే తన ప్రధాన ఉద్దేశమని అన్నారు. డాక్టర్ రాజలక్ష్మి హోస్పిటల్లో డెంటిస్ట్ గా 20 years గా ప్రాక్టీస్ చేశాను. బోర్న్ అండ్ బ్రాట్ అప్ హియర్. నా హోమ్ టౌన్ కి నేను తీసుకురావాలి, ఏదో ఒకటి చేయాలి, వరల్డ్ మొత్తం చూడాలని ఈ పేజెంట్ సెలెక్ట్ చేశాను. మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ద విన్నర్ ఫర్ ఇట్. సో ఐఎమ్ హ్యాపీ టు షేర్ ఎవ్రీవన్. అలాగే అందరూ బయటకు వచ్చి మన ఎంపవర్మెంట్ ఏంటో చూపించాలి. ఇదేం న్యూ కాదు ఇండియాకి. 500 years బ్యాక్ ఇండియాలో యూనివర్సిటీస్ ఉన్నాయి, మహిళా యూనివర్సిటీ. సో ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు, ఏదో మర్చిపోతారు అన్నది కాదు, బట్ బయటకు వచ్చి చూపించండి. ఈవెన్ శక్తి, నారీ అనేది శక్తి. ఆల్ 50-50 ఉంటది, మేల్ ఫీమేల్ షేర్ అనేది ఉంటది. ఈవెన్ మేము యాజ్ ఎ డాక్టర్ గా చెప్తాను, బాడీలో కూడా అంతే. ఆల్ హార్మోన్స్ ఏది ఎక్కువ ఉంటే అది ఫీమేల్, మేల్ హార్మోన్స్ అంటే ఎక్కువ. సో మెయిన్ థింగ్ ఏంటంటే సంస్కారం అనేది నాటకం కోసమే నేను బయటకు వచ్చి చిన్న ఇన్సిడెంట్ జరిగింది లైఫ్ లో. అది చూసి నేను అర్థమైంది వారంలో సంస్కారం మిస్ అవుతుంది. ఒక అణు నుంచి ఇంత హోల్ యూనివర్స్ ఫామ్ అయిందని నేను నమ్ముతాను. సో అలాగే సంస్కారం అనే బిందువు నేను నాటితే గ్రో 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 మహావృక్షం అవ్వాలని కోరుకుంటాను. సో లాస్ట్ వరకు తెలియదు విన్నర్ ఎవరు, ఎంతమంది పార్టిసిపెంట్స్ ఎవరు, ఏం చేశారు, ఎలా చేశారు, వాళ్ళు ఏం సెలెక్ట్ చేస్తున్నారు అని టాస్క్స్ ఇచ్చారు. నేను క్లియర్ చేసుకుంటూ వచ్చాను. నెక్స్ట్ హౌ టు గో టు మిసెస్ ఇండియా. నేను ట్రెడిషనల్ రౌండ్ లో కూడా ఐ హావ్ సెలెక్టెడ్ మై ఆంధ్రప్రదేశ్ మంగళగిరి శారీస్ ఉంది. నేను దాన్నే ప్రమోట్ చేస్తాను. మా స్టేట్ ఐడెంటిటీ తీసుకురావడమే నా మెయిన్ మోటో. దట్ ఈస్ ద మెయిన్ మోటో. దానికోసమే నేను బయటకు వచ్చి ఇలా చేశాను. థ్యాంక్ యూ.